మంచి మనసున్న మనిషి నాకు స్నేహితుడవ్వడం నిజంగా నా అదృష్టం. బాయ్ మైథిలి, లవ్ యూ. ఏంటి? సీ యూ అంటున్నాను. పంతులు గారు, కొన్ని దుష్ట శక్తులు ఈ పెళ్లి జరగకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దుష్ట శక్తులన్నింటికీ సిగ్గొచ్చేలా, నా మనవణ్ణి మాకు దూరం చెయ్యాలనుకునే వాళ్ళకి బుద్ధొచ్చేలా అద్భుతమైన ముహూర్తం పెట్టండి. అలాగే అమ్మా. అబ్బాయి గారి జాతకం, అమ్మాయి గారి జాతకం చాలా బాగా బేసిక్గా ఉందమ్మా. నేను పెట్టిన ముహూర్తాన్ని పెళ్లి జరిపిస్తే ఆ విశ్వేశ్వరుడు కూడా వీళ్ళిద్దరిని విడదీయడమ్మా. పదేళ్ళు ఇచ్చేసరికి పెర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నాడు. లేదంటే వీళ్ళిద్దరి జాతకాలు కలవటం ఏంటి? భగవంతుడా, నేను మైథిలికి తప్ప నా మనసులో మరో అమ్మాయికి స్థానం ఇవ్వలేను. మైథిలి స్థానంలో మరొక అమ్మాయిని ఊహించుకోలేను. దయచేసి ఏదో ఒకటి చేసి ఈ కార్యక్రమం ఆగిపోయేలా చేయి స్వామి. మీరు అడిగిన లీలాకృష్ణ గారి ఇల్లు ఇదేనండి. మూడో నెలప్పుడే మాత్రేసుకుని పాడు చేసేసుకుని ఉంటే ఈ కష్టాలే ఉండేవి కావుగా తులసి. 25 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న పావమ్మ వాడు ఈరోజు నా చేతుల్లో చచ్చాడు. రామా, అయ్యో, నేనెందుకండి? జరిగిన గొడవలకి నాకు ఎటువంటి సంబంధం లేదు కదండి. దయచేసి మీరు వెళ్ళి మాట్లాడుకోండి. వాడికి సంబంధించిన సాక్ష్యం ఎవరిచ్చారని అడిగితే నువ్వే ఇచ్చావని వాళ్ళకి తెలియాలి కదమ్మా. లేదంటే నేనేదో నకిలీ ఫోటోలు తెచ్చారనుకుంటారు. రామ్మా, రా. అయ్యో సార్, నేను చెప్పేది వినండి. అమ్మా, ఈ లగ్నపత్రిక తీసుకోండి. అమ్మా, క్రోధినామ సంవత్సరం, మాఘమాసం, తదియ, శుక్రవారం, హస్త నక్షత్రయుక్త తులాలగ్నమందు వివాహ శుభముహూర్తం నిశ్చయమైనది. ఇంకా లగ్నపత్రికలు మార్చుకోండి. ఆగండి. ఈడిక్కడికి ఎలా వచ్చాడు? అసలు ఈడికి నా అడ్రస్ ఎలా తెలిసింది? ఎవరయ్యా నువ్వు? శుభమా అని శుభకార్యం జరుగుతుంటే మధ్యలో వచ్చి ఆగండి అంటున్నావు. నేనెవరో మీ అల్లుడికి బాగా తెలుసు. వాణ్ణి అడగండి, నేనెవరో చెప్తాడు. అల్లుడు గారు, అత్తయ్య గారు, ఈయనెవరో మీకు తెలుసా? అతనెవరో నాకు తెలీదు అత్తయ్య గారు. ఇంతకు ముందు ఎప్పుడు చూసినట్లేదు. విన్నారుగా, మా అన్నయ్య మిమ్మల్ని ఎప్పుడు చూడలేదంట. అలాంటప్పుడు మీరెవరో ఎలా తెలుస్తుంది? చూడలేదని కాకుండా చూశానని చెప్తాడమ్మా వాడు. పరమ దుర్మార్గుడు, పరమ నీచుడు. ఇలాంటి వెధవని ఏం చేసినా పాపం లేదు. రేయ్, నిన్ను ఏయ్, ఏం చేస్తున్నారు? మా అన్నయ్యని వదలండి. చెప్పు. ఆగవయ్యా, ఏం చేస్తున్నారు? ఏ, ఆగండి. నేను కోడలకు అన్యాయం చేశానని చెప్పు. వదలండి. చెప్పురా, చెప్పు, వదలండి. చెప్పురా. ఆపరా. వదలండి సార్. వదలండి. ఏయ్, చెప్పు, ఆగండి. చెప్పురా. వదలండి. ఏంటి చెప్పు. దౌర్జన్యం? ఏయ్, వదలండి. ఆగవయ్యా. వదలండి.
వదిలేయండి. అయ్యో సార్ ఏమండి విన్నావమ్మా, చూసావా వీళ్ళ నాటకాలు? నేనెవరో అసలు తెలియదంట. వీళ్ళు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడతారని నిన్ను కూడా లోపలికి తీసుకొచ్చానమ్మా. చెప్పమ్మా, మీ బ్యాంకులో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో నుంచి నాకేం తెచ్చిచ్చావో వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పమ్మా. ఏంటి ఆ పిల్ల చెప్పేది మేం వినేది? ఏ మైథిలి, నువ్వు ఏ క్షణమైతే మా జీవితంలో అడుగు పెట్టావో ఆ క్షణం నుంచే మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. పైగా మా ఇంట్లో జరిగిన ప్రతి శుభకార్యానికి అడ్డుపడుతూనే ఉన్నావు, ఆటంకం కలిగిస్తూనే ఉన్నావు. మా సంతోషాల్ని ఆనందాల్ని నాశనం చేయడం తప్ప నీకు వేరే పని లేదా? దయచేసి తప్పుగా అనుకోకండి. ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మా బ్రాంచ్లో ఈ సార్ వాళ్ళ స్ట్రాంగ్ ఉంది. ఆ స్ట్రాంగ్లో మీ అల్లుడు గారి పెళ్లి ఫోటోలున్నాయి. ఏంటి? ఈయన లాకర్లో మా ఆయన పెళ్లి ఫోటోలున్నాయా? అవును, 25 సంవత్సరాల క్రితం నీ మొగుడు చేసిన ద్రోహానికి సజీవ సాక్ష్యంగా ఇప్పటి వరకు ఆ స్ట్రాంగ్ రూమ్లోనే ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు? మా ఆయన ద్రోహం చేయడం ఏంటి? ఇదిగో జరుగుతున్న కార్యక్రమాన్ని ఆపటానికి మైథిలి మళ్ళీ కొత్త నాటకం మొదలెట్టినట్టుంది. చాలా ఆపండి. ఇప్పటిదాకా ఇది నాకు సంబంధం లేని విషయం కదా అని మౌనంగా ఉన్నాను. కానీ మీరు చెప్తున్న అబద్ధాలు చూస్తుంటే ఖచ్చితంగా నిజాలు చెప్పి తీరాలని డిసైడ్ అయ్యాను. జానకమ్మ గారు, మీ అల్లుడు గారు మీ కూతుర్ని పెళ్లి చేసుకోక ముందే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెని ఒక బిడ్డకు తల్లి చేశాడు. ఆ తర్వాత ఆమెని మోసం చేసి పారిపోయి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాదని మీ అల్లుడిని చెప్పమనండి. ఓరి నాయనో, దీనికి నిజాలు మొత్తం తెలిసిపోయినట్టున్నాయే. ఇప్పుడేం చెయ్యాలి? ఏయ్, నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే చెయ్యుంది కదా అని చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది. అవును, మా ఆయన ద్రోహం చేశాడని, పెళ్లికి ముందే ఒక అమ్మాయిని తల్లిని చేశాడని చెప్పడం కాదు, సాక్ష్యం చూపించాలి. సాక్ష్యం? నేనొచ్చింది ఆ సాక్ష్యాలు చూపించడానికి. నీ భర్త కామంతో కళ్ళు మూసుకుపోయి అమాయకురాలైన ఆడపిల్లని ఈ ఫోటో లాకర్లో ఉందా? అసలు లాకర్లో ఎవరెట్టినట్టు? చూసారుగా, ఇప్పటికైనా మీ అల్లుడు గారు చేసిన ద్రోహం ఏంటో, మోసం ఏంటో క్లియర్గా అర్థమైందిగా. ఇప్పుడేం సమాధానం చెప్తారు? అల్లుడు గారు, మీరు పెళ్లికి ముందే ఒక అమ్మాయి మెళ్ళో తాళి కట్టి నా కూతురికి నమ్మక ద్రోహం చేశారా? ఈ ఇంటి పరువు మర్యాదల్ని భూస్థాపితం చేశారా? సుహాసిని, అత్తయ్య, ఈ జానకమ్మ దేన్నైనా క్షమిస్తుంది గాని నమ్మక ద్రోహాన్ని క్షమించదు. ఇలాంటి వాళ్ళని ఈ ఇంట్లో అత్తయ్య గారు, వాళ్ళ మాటలు నమ్మకండి.
వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలండి. అసలు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నాకు తెలియదు అత్తయ్య గారు. ఆ మైథిలికి ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదండి. అందుకే ఈ పెళ్లి ఆపడానికి నా ఫోటోలు మార్పింగ్ చేసి గ్రాఫిక్స్ వేసి తీసుకొచ్చిందండి. దయచేసి ఆవిడ మాటలు నమ్మి నన్ను మీ పవిత్ర పాదాలకు దూరం చేయకండి అత్తయ్య గారు. మీ పాదాలు వదిలిపెట్టి నేను బతకలేనండి. నన్ను కాపాడండి. అత్తయ్య గారు, అన్నయ్య చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. అమ్మా, మావయ్య గురించి అంత క్లియర్గా సాక్ష్యం కనబడుతుంటే సాక్ష్యం తీసుకొచ్చిన వాళ్ళని తప్పుపడుతున్నారేంటి? ఉత్తమ్, నువ్వు అమాయకుడివి, నీకేం తెలీదు. సైలెంట్గా ఉండు. అది కాదు నాన్నమ్మ. ఇప్పుడేమంటారు అత్తయ్య గారు? అమ్మా, నా భర్త నన్ను మోసం చేశాడంటే నాకు నమ్మకం లేదమ్మా. ఆయన నన్ను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడడమ్మా. చూడకుండానే నా మేనకోడల్ని ఒక బిడ్డకు తల్లించేశాడా? పాపం, నిన్ను చూలాలుగా ఉండి ఈ ఇంట్లో అడుగు పెడితే దాన్ని కూడా పొట్టరు పెట్టుకున్నారు కదా. హద్దులు దాటి మాట్లాడుకో. మేము కూడా హద్దులు దాటాల్సి వస్తుంది. 25 ఏళ్ల క్రితం కడుపుతో నా ఇంటి ముందుకొచ్చినప్పుడే నాకు దీని మీద అనుమానం వచ్చింది. సరేలే, నిండు గర్భిణి కదా అని జాలిపడి పురుడు పోస్తే నా ఇంటినే కుప్పగూల్చింది. మళ్ళీ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ పనికి మళ్ళ ఫోటోతో నువ్వొచ్చి ఇంకా నా ఇంటిని నాశనం చేద్దాం అనుకుంటున్నావా? చూడండి, ఇలాంటి నకిలీ సాక్ష్యాలు తీసుకొచ్చి నమ్మమంటే నమ్మేంత వెర్రివాళ్ళం కాదు. ఇది నకిలీ సాక్ష్యం ఏంటండి? 25 ఏళ్ల క్రితం తీసిన ఫోటో ఇది. ఇంత క్లియర్గా ఉంటే అంత తేలిగ్గా నకిలీ సాక్ష్యం అని ఎలా అనగలిగారు? నోర్మోయ్, ఇది నీకు సంబంధం లేని మ్యాటర్. నోరు మూసుకొని బయటికి పో. చూడండి, ఈ ఫోటో చూపించి మా అన్నయ్య తప్పు చేశారు అంటే ఎవ్వరూ నమ్మరు. మా ఇంట్లోనే కాదు, బయట కూడా ఎవ్వరూ నమ్మరు. మీ మేనకోడలికి నమ్మక ద్రోహం జరిగింది అంటే మరి ఏదైనా బలమైన సాక్ష్యం తీసుకురండి, అప్పుడు నమ్ముతారు. కళ్ళున్న వాళ్ళకి చూపించవచ్చు, కళ్ళుండి గుడ్డి వాళ్ళకి ఏం చూపిస్తాం? అయినా వస్తాను, బలమైన సాక్ష్యంతోనే వస్తాను. ఆ రోజున ఈ లీలాకృష్ణకి నా చేతిలో చావు తప్పదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే మీరు కూడా ఆడవాళ్లే కదా, అర్థం చేసుకుంటారనుకున్నాను. కానీ కళ్ళున్న గుడ్డి వాళ్ళలా ప్రవర్తించారు. మీ అల్లుడి చేతిలో మోసగింపబడిన అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కానీ ఆమె ఉసురు మీ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుంది. ఆవిడ బిడ్డే గనక బ్రతికుంటే మీ అందరికీ బుద్ధొచ్చేటట్టు చేస్తుంది. ఛీ! ఎప్పుడు చూడు ఈ రాక్షసి రావడం, ఈ ఇంట్లో శుభకార్యాన్ని నాశనం చేయటం. సరే, ఇక మీరు తాంబూలాలు మార్చుకోండి. శుభప్రద గారు, దుర్ముహూర్తం ఏమి రాలేదు కదా? లగ్నపత్రిక మార్చుకోవచ్చు కదా? మార్చుకోవచ్చు. క్షమించండి అమ్మా, మీరు ఆవిడ గారి అనుమతి అడగకుండా లగ్న పత్రిక మార్చుకుని ఉంటే సరిపోయేది. కానీ మీరు అడగడం, ఆవిడ సమాధానం చెప్పే క్షణానికే దుర్ముహూర్తం మొదలైపోయింది. ఎస్,
అంటే ఏముందమ్మా, ఆలస్యం అమృతం విషం అన్నట్టు శుభముహూర్తం దాటి దుర్ముహూర్తం ప్రవేశించింది. ఇప్పుడు లగ్న పత్రిక మార్చుకోవడం కుదరదు. సరే ఇక లగ్న పత్రికలేవీ లేవు. డైరెక్ట్గా నిశ్చితార్థమే పెట్టుకుందాం. అలాగే జానకమ్మ గారు. దేవుడా, మైథిలి పుణ్యమా అని ఈ లగ్న పత్రిక ఆగిపోయింది. ఇక నిశ్చితార్థం నుంచి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేయాలి. రేయ్, నా మేనకోడల జీవితాన్ని సర్వనాశనం చేసిన ఈ కుటుంబం మట్టి కొట్టుకుపోతారా? సర్వనాశనం అయిపోతారు. చూసావుగా అమ్మా వాళ్ళ నాటకాలు, వాళ్ళ అబద్ధాలు. ఒక మనిషి కడుపు మండి మరి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడన్న ఆలోచన లేకుండా, ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోయిందన్న బాధ కూడా లేకుండా, బలమైన సాక్ష్యాలు కావాలని ఎంత నీచంగా అడుగుతున్నారో. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదబ్బా. రామబ్రహ్మం. అవును, రామబ్రహ్మమే. ఇతను జానకమ్మ గారి ఇంటికి వచ్చాడేంటి? ఏమండి, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీకు అన్యాయం జరిగిన మాట నిజమే, అతను ద్రోహం చేసిన మాట కూడా నిజమే. కానీ వాళ్ళు ఈ ఫోటోలు నమ్మను అంటున్నారండి. ఇంకా ఏదైనా సాక్ష్యం ఉంటే తీసుకురండి. అప్పుడు ఆ లీలాకృష్ణ అసలు క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. అప్పుడు మీ మేనకోడలికి ఏమైందో, ఆమెకు పుట్టిన బిడ్డకు ఏమైందో తెలిసే అవకాశం ఉంటుంది. నిండు చూడాలమ్మా. తన భర్తను వెతుక్కుంటూ వచ్చింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఇంటికి తిరిగి రాలేదు. దానికోసం వెతకని ఊరు లేదు, తిరగని వీధి లేదు. నాకు తెలిసి వీళ్ళే చంపేసి ఉంటారమ్మా. వీళ్ళ కుటుంబం పరువు పోతుందని, మర్యాద మంట కలుస్తుందన్న భయంతోనే దాన్ని చంపేసి ఉంటారమ్మా. చంపేసి ఉంటారు. బాధపడకండి, మీరు అనుకున్నట్టేమీ జరగదు. దేవుడు అనేవాడు ఉంటే ఆ లీలాకృష్ణ చేసిన పాపానికి పుట్టిన బిడ్డ ఇంకా బ్రతికే ఉంటుంది. అతను చేసిన ద్రోహానికి సజీవ సాక్ష్యంగా ఎక్కడో పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. తన తల్లి మరణానికి కారణమైన ప్రతి ఒక్కరికి గడ్డి పెట్టి బుద్ధొచ్చేటట్టు చేస్తుంది. మైథిలి ఆయనతో ఏం మాట్లాడుతుంది? అంత బాధగా, అంత ఆవేశంగా ఎందుకు రియాక్ట్ అవుతుంది? కొంపదీసి రామబ్రహ్మం మైథిలిని తన మేనకోడల కూతురని తెలుసుకున్నాడా? మైథిలికి కూడా తన తండ్రి ఎవరో, తల్లి ఎవరో తెలిసిపోయిందా? అందుకే అంత ఆవేశంగా, బాధగా మాట్లాడుతుందా? సరేనమ్మా, ఏ తల్లి కన్నబిడ్డవో కానీ మరొక తల్లికి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ఇంతలా బాధపడుతున్నావంటే నీది ఎంత మంచి మనసు అర్థమవుతుందమ్మా. ఎందుకో తెలియదు కానీ నిన్ను చూస్తుంటే దూరమైన నా మేనకోడల్నే చూస్తున్నట్టుందమ్మా. నీ నోటి చదువు వల్లైనా నా మనవరాలు నాకు దొరకాలి. తాతయ్య అని నోరారా పిలవాలి. ఆ రోజు కోసమే బతుకుతున్నానమ్మా. బాధపడకండి, ఆ దేవుడు తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాడు. చాలు తల్లి, చాలు. ఈ ఒక్క మాటతో నిజంగా నా మనవరాలు దొరికినంత ఆనందం కలుగుతుంది. అమ్మా, నిజమైన
బలమైన సాక్ష్యంతో మళ్ళీ వస్తానమ్మా. అప్పుడు ఒక్కొక్కరి సంగతి తెలుస్తాను నేను. వస్తానమ్మా. ఏం నాన్న, ఆయన మీకు తెలుసా? అలా చూస్తున్నారు. ఆయనెవరో నాకెలా తెలుస్తుందమ్మా? ఇంతకీ ఎవరమ్మా ఆయన?